नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। देश के सभी राज्यों के लिए एक आदर्श उदाहरण के रूप में पूरे राज्य में प्रत्येक घर में एक सरकारी कर्मचारी को भेजा गया और 1 करोड़ 15 लाख परिवारों को स्वेच्छा से जानकारी प्रदान की गई, जिनमें से 1 करोड़ 12 लाख परिवार ऐसे थे। यह प्रक्रिया मंडल स्तर और राज्य स्तर पर जारी रही, जिसमें 10 गणकर्ताओं पर एक पर्यवेक्षक की नियुक्ति की गई। यह सुनिश्चित करने के लिए कदम उठाए गए कि प्रक्रिया यथासंभव सुचारू और पारदर्शी तरीके से संपन्न हो तथा वरिष्ठ सरकारी अधिकारी, जिनमें सीएस और अन्य योजना विभाग के अधिकारी शामिल थे, नियमित बैठकें आयोजित करते रहे। चारित्रात्मक निर्णय జరిగింది అలా ఈ నిర్ణయం అమలు అయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలు అయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం। ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్ర స్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం। దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం। మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి। ఇచ్చేది 42%, ఇప్పటికే 56% బీసీలు ఉన్నారు, ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు। దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని, తప్పుల తడకాని, బలహీన వర్గాలను అవమానపరిచే చేయొద్దు। పండిత్ సంజయ్ గారు మీరు కూడా ఇలా పరిస్థితులను చూసినా శాతనైతే కేంద్రం లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురి కాకుండా ఉండమని కోరుతా ఉన్నా। అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడాము ఇటువంటి డిమాండ్ల కోసం। ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం, ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం। ప్రజలంతా సహకరించండి, రాజకీయ పార్టీల నాయకులారా వాస్తవాలను ఆలోచించి వాస్తవాలను దగ్గర ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే, మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని, 16 నుంచి 20 జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని, తదుపరి శాసనసభలో క్యాబినెట్, శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట సందర్భంగా పరిగణిస్తాం। ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నది। ముస్లిం బీసీలు ఏంటి అనే అంశం పైన కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పైన ఇప్పుడు వాళ్ళకు రాజకీయ పరమైనటువంటి ఆలోచన, దానిలో ఒక వివాదాంశమైనటువంటి అర్థం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు। ఇది గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని దూరెత్తున కులాలన్నీ కూడా ఉన్నాయి బీసీ, కొత్తగా మనం తెచ్చింది కాదు। సో దానికి సంబంధించినటువంటి విధంగా ఆ కులాల సంఖ్య పెరగడంతో అది వచ్చింది। దానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 56% వచ్చింది। ఇవాళ మీరు ఇచ్చేది జనరేషన్ 42%. 42%కే అడ్డంకులు పెట్టే మీరు ఇక దాని మీద వేరే రాజకీయం చేసేందుకు అవన్నీ వదిలిపెట్టండి। పక్కా బీసీలకు 42 వచ్చేటట్టుగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని కేంద్రంలో కొనసాగించండి। దీనికి సంబంధించిన చట్టబద్ధతను క్షేత్రస్థాయిలో అమలయ్యే వరకు కృషి చేయమని వారందరూ విజ్ఞప్తి చేస్తున్నారు। వేషిడం లేదు, విమర్శ లేదు। ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంత విమర్శలు ఇబ్బంది వస్తే సంఘాల వాళ్ళందరినీ పిలిచి 4.5 గంటలు కూర్చొని చర్చ చేసి వాళ్ళందరి అభిప్రాయం విని ఈ విధంగా ముందుకు పోతా ఉన్నది మా ప్రభుత్వం। ఎవరైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నాం, మేము వినాం।
మాకు ఇష్టమైనట్టు చేస్తామని మేము అంటలేము. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల్ని గౌరవించేది ప్రజాస్వామిక పార్టీగా, ప్రజాపాలన అందిస్తున్నటువంటి పార్టీగా దయచేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో 1931లో స్వతంత్రం రాకముందు జరిగింది కుల సర్వే, ఇవాళ మళ్ళీ జరుగుతోంది. ఒకవేళ అటు ఇటు ఉన్నా ఇంకేదున్నా అని మీరు అనుకుంటారు. అసలు ఒక పర్సెంట్ కూడా లేకుండా ఉందని నేను దాన్ని గమనించినటువంటి విషయంగా చెప్తాను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ ప్రక్రియ సహకరించాలని కోరుతున్నాం. సర్వే మేము ఎందుకు బయట పెట్టలే, దాన్ని ఎందుకు క్యాబినెట్లో పెట్టలే, ఎందుకు ఓన్లీ కుటుంబానికి ఆ దాటాన్ని పరిమితం చేసుకున్నారు, ఎందుకు శాసనసభలో ప్రవేశపెట్టలే, ఎందుకు క్యాబినెట్ అలా అప్రూవ్ చేసుకోలేదు? బీసీలు ఉద్యమం కరీంనగర్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత మొన్న ఒక ప్రకటన చేశారు. బీసీ ఉద్యమం ఆ ఉద్యమం ఫస్ట్ మీ పార్టీలో ఉన్నటువంటి 3 పదవుల వల్ల ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఏంటి సార్ ఆ 3 పదవులు? టీఆర్ఎస్ అధ్యక్ష పదవి వాళ్ళే, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి వాళ్ళే, శాసనసభ నాయకులు వాళ్ళే ఉన్నారు కదా. ఎవరికన్నా సమాజంలో మా పార్టీలో ముఖ్యమంత్రి ఒక ఆయన అయితే ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఆయన, బీసీసీ అధ్యక్షుడు ఇంకొక ఆయన, సభాపతి ఇంకొక. అది కదా సామాజిక న్యాయం మేము చేసి అడుగుతున్నాం. మీరు కూడా సామాజిక న్యాయం చేసి అడగండి. అన్నీ ఒకటే కుటుంబాన్ని పరిమితం, మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎట్లా? ఎస్ కవితక్క ఇక్కడి నుంచే నినాదం తీసి ఆ 3 పదవుల బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేయడానికి కొట్లాడాలి, బరాబర్ కొట్లాడాలని ఆ విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు 3.5% కూడా సర్వే